అలాగే నా పేరు మైత్రి బాగట మై ఛానల్ కూడా కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ నందూస్ వరల్డ్ స్కామ్, నందూస్ వరల్డ్ కాంట్రవర్సీ ఏదైతే ఉందో దాని గురించి మనకు అందరికీ తెలిసిందే. రోజు రోజుకి అది పెద్దదవుతోంది. అంటే ఎలా అంటే ఇంతకుముందు ఎవరైతే పీపుల్ ఈ ఎంటైర్ స్కామ్లో బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రాలేదు, బయటకు వచ్చి మాట్లాడలేదు. ఎక్కడో కొంతమంది మాత్రమే కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో డిస్కస్ చేశారు. లైక్ ఈ ఆస్క్ జై అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అతనితో డిస్కస్ చేసినప్పుడు మొత్తం ఇష్యూ అంతా కూడా బయటకొచ్చింది. అతని నుంచే మొత్తం అంతా కూడా బయటకొచ్చింది. సో, ఆయన రైజ్ చేశాడు అండ్ తర్వాత ఆయనకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కన్వర్జేషన్స్ కూడా జరిగాయి ఆయనకి, నందన గారికి మధ్య. సో, ఆ డిస్కషన్స్ ఏవి కూడా బయట పెట్టొద్దు అన్నట్టుగా ఒక మాట తీసుకునేసరికి ఇంకా ఆయన కూడా పూర్తిగా చెప్పలేకపోతున్నాడు. సో, అవన్నీ కూడా జరిగాయి యాక్చువల్లీ అండ్ బెదిరింపు కాల్స్ అవన్నీ కూడా ఎళ్ళినాయి ఆయనకి. సో, ఎండ్ ఆఫ్ ది డే ఇంకది కామన్‌గా ఉంటది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా అంటే ఈ కేసు, ఈ ఇష్యూ చాలా పెద్దదయింది కాబట్టి వీళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో అంటే లైక్ ఇప్పుడు భార్యా బాధితుల సంఘం అని పెట్టాలి అని చెప్పి ఇట్లా ఏవో కొన్ని జోకులేస్తూ ఉండేటోడు. అట్లాగే ఇప్పుడు బేసిక్‌గా ఒక సంఘం కూడా పెట్టాలేమో ఈ నందన మధుకర్ బాధితుల సంఘం అని చెప్పి. సో, అట్లా పెట్టాలేమో. అంటే ఎందుకంటే జనరల్‌గా చాలామంది బయటకొస్తున్నారు. కొత్త కొత్తోళ్ళు వస్తున్నారు. కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు. వాళ్ళు అనుభవించిన బాధలు చెప్తున్నారు. వాళ్ళకెదురైన ఇబ్బందులు చెప్తున్నారు. వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెట్టిన తీరు చెప్తున్నారు. అన్నీ చెప్తున్నారనమాట. సో, డే బై డే, డే బై డే ఇది ఇంకా పెద్దదవుతూ వస్తోంది. వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ వే. బేసిక్‌గా ఒక 10 మంది అంటే మోస్ట్‌లీ అక్కడెక్కడో యూకేలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే ఇక్కడ ఇండియాలో ఉన్నవాళ్ళు కావచ్చు. మోస్ట్‌లీ కొంతమంది నుంచి మాత్రమే ఇలాగ బయటికి రెస్పాన్స్ వస్తది అని ఎక్స్‌పెక్ట్ చేశాం గానీ, చాలామంది బయటకొస్తున్నారు. ఇప్పుడు మెల్లిమెల్లిగా తీగలాగితే డొంకంతా కదిలిందని చెప్పి ఓ సామెత ఉంది కదా! సేమ్ అలాగే ఇప్పుడు బయటకొస్తున్నారు చాలామంది. సో, కేసనేది ఇంకా బాగా పెద్దదవుతోంది. అయితే ఈ టైంలో వాళ్ళకి సంబంధించిన ఒక డాక్యుమెంట్ బాగా స్ప్రెడ్ అవుతోంది బయట. సో, నాకు చాలామంది ఇన్‌స్టాలో పంపించారు. మరి ఆ డాక్యుమెంట్ ఎక్కడిదో మరి నాకు ఐడియా లేదు గానీ, నాకు కొంతమంది ఇన్‌స్టాలో పంపించారనమాట. కొన్ని ఫోటోస్ అయితే పెట్టారు. సో, డాక్యుమెంట్ వాళ్ళకి సంబంధించిందే అనమాట. సో, వాళ్ళ కంపెనీకి సంబంధించింది. దాని గురించి కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో, మీరు కూడా ఎవరైనా నాకు ఇన్‌స్టాలో ఏదైనా డీటెయిల్స్ షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మహీధర్ అని ఉంటది. సో, దాంట్లోకొచ్చి మీరు నాకు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఈ కేస్ గురించి గానీ, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఒక స్క్రీన్‌షాట్ అయితే పెట్టారు నాకు వాళ్ళు. ఆ స్క్రీన్‌షాట్‌లో ఏంటంటే, ఆ కంపెనీ యొక్క రిజిస్టర్డ్ అడ్రెస్సు తర్వాత చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. అది వీళ్ళకి సంబంధించిన కంపెనీని. ఆ రిజిస్టర్డ్ అడ్రెస్సు గుంటూరులో ఉంది. అది ఇండియాలోనే ఉంది. వీళ్ళకి సంబంధించిందే ఒకటి. కాకపోతే పేర్లు వీళ్ళవి కాదు. పేర్లయితే వీళ్ళవి కాదు. పేర్లు వేరే వాళ్ళవి ఉన్నాయి. ఒక ఇద్దరు వేరే వాళ్ళ పేర్లయితే ఉన్నాయి. సో, వాళ్ళ పేర్లు ఉండడం వల్ల ఇది వీళ్ళది కాకపోవచ్చు అన్న ఒక ఫీలింగ్ ఉన్నా కూడా వీళ్ళు ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి అమౌంట్స్ ట్రాన్స్‌ఫర్ చేయించారనమాట కొంతమంది చేత. సో, అందుకని ఇప్పుడు ఈ ఈ కంపెనీ ఏదైతే ఉందో దాని రిలేటెడ్‌గా డీటెయిల్స్ అయితే బయటకొస్తున్నాయి. సో, గుంటూరులో రిజిస్టర్ అయిందది. యెస్. గుంటూరులో విద్యానగర్ దగ్గర రిజిస్టర్ అయింది. ఇప్పుడు బేసిక్‌గా వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళు బేసిక్‌గా అమెరికన్ సిటిజన్స్ యూకే సిటిజన్సు అండ్ యూకే పాస్‌పోర్ట్‌లున్నాయి వాళ్ళ దగ్గర. సో, వాళ్ళకి ఇండియాలో చట్టాలు వర్తించవు. ఇండియాలో వాళ్ళ మీద కేసులేసినా కూడా అవి చెల్లవు అవన్నీ చెప్తున్నారు. వాళ్ళ మీద చెల్లకపోవచ్చండి. కాకపోతే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ ఒక కంపెనీ ఉంది. రిజిస్టర్డ్ అడ్రెస్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. సో, వాటిని ఫ్రీజ్ చేయొచ్చు. ఆ రిజిస్టర్డ్ కంపెనీ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళెవరయ్యా అంటే వీళ్ళ బినామీలని తెలిసిపోద్ది కదా! సీ జనరల్‌గా బినామీ అనేది చాలా పెద్ద పెద్ద స్కామ్‌లకి లైక్ హవాలా ఇట్లాంటి వాటికి వాడతారు గానీ, ఇక్కడ కూడా వాడొచ్చేమో. ఎందుకంటే డైరెక్ట్‌గా వాళ్ళ పేర్లు పెట్టకుండా వేరే వాళ్ళ పేర్లు పెట్టి ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ చేయించారు. ఎందుకంటే రేపు పొద్దున్న ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా అది వాళ్ళ మీదకి రాకుండా వీళ్ళ మీదకెళ్ళిపోయేటట్టు పెట్టారేమో ఒకటి. అది మేబీ మరీ అంత క్రూరంగా, అంత దారుణంగా ఆలోచిస్తే మేబీ అలా చేశారనుకుందాం. అట్లా గాకుండా ఒకవేళ ఆహ్, ఏమంటారు వీళ్ళు అంటే వీళ్ళంతా కూడా కావాల్సినోళ్ళే, బాగా తెలిసినోళ్ళే. సో, ఏంటంటే వాళ్ళకి కూడా కొంత షేర్ ఇచ్చి, అంటే వచ్చే ప్రాఫిట్స్‌లో ఏదైతే ఉందో, అంటే మొత్తం అందరిని కూడా ఇంక ఎలాగో ముంచేసి తెచ్చినియే గదా! సో, వాటిల్లో కొంత ప్రాఫిట్స్ వీళ్ళకి గూడా ఇచ్చి, సో, అలాగా వాళ్ళ త్రూ గూడా నడిపిస్తున్నారేమో. ఎందుకంటే వీళ్ళు ఇండియాలో ఉండరు గదా! వీళ్ళు ఉండేది యూకేలో. సో, ఆ యూకే నుంచి డైరెక్ట్‌గా ఇండియా ట్రాన్సాక్షన్స్, డీల్స్ అన్నీ జరగాలంటే ఇంపాసిబుల్.
సో అదేదో వీళ్ళ ద్వారా ఒక కంపెనీ పెట్టించి దానికి ఒక అకౌంట్ పెట్టించి సో దాని నుంచి ఫండ్స్ అన్నీ కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఆ తలనొప్పులు వీళ్ళు పడతారు. సో ఒకవేళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో స్కామ్కి గురైన వాళ్ళు వాళ్ళకి కనుక ఇన్ని ప్రాసెస్లు చెప్పామనుకోండి వాళ్ళకి కొంచెం డౌట్ వస్తుంది కదా. సో అందుకని చెప్పి ఇక్కడ ఒక లోకల్ కంపెనీని అయితే రిజిస్టర్ చేశారనమాట. అది పర్ఫెక్ట్. స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే లేదు, చాలా చిన్న కంపెనీని. అండ్ కేటగిరీ ఆఫ్ కంపెనీ ఏమో కంపెనీ లిమిటెడ్ బై షేర్స్ అంట. సబ్ కేటగిరీ ఆఫ్ ద కంపెనీ నాన్ గవర్నమెంట్ కంపెనీ, ఓకే ప్రైవేట్, అంతా బాగానే ఉంది. ఆథరైజ్డ్ క్యాపిటల్ 10 lakhs, పెయిడ్ అప్ క్యాపిటల్ 1 lakh. ఓకే నైస్, పెద్ద నెంబర్లే మొత్తం అంతా. ఇక్కడ ఇంకొక పాయింట్ అయితే ఉంది, అదేంటంటే ఈ అకౌంట్ ఎప్పటి నుంచి యాక్టివ్లో ఉందో తెలుసా? అంటే ఇప్పటికీ కూడా యాక్టివ్గానే ఉంది. ఇది ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉందో తెలుసా? 2021 అనుకుంటా. నేను ఎక్కడో డేట్ చూశాను మధ్యలో, ఇది మిస్ అయ్యాను నేను. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఇగో వీళ్ళదే. సో వీళ్ళ దాంట్లోనే ఉంది, డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అన్న దాంట్లో ఉంది. సో వీళ్ళని అంటే ఒక 2 పేర్లు పెట్టారనమాట వేరే వాళ్ళని. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ డిన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. డిన్ నెంబర్స్ అనేవి జనరల్గా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. డిన్ నెంబర్స్ అనేవి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసుకోకపోయినట్టయితే ఆ డిన్ నెంబర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో కంపెనీ రిజిస్ట్రేషన్ పోతుంది. అంటే ఈ ఎవరైతే పార్ట్నర్స్ కింద ఉన్నారో వాళ్ళని తీసేస్తారు దాని నుంచి. సో అదొక పాయింట్ అయితే ఉంది. సో పాన్ నెంబర్స్ అవి మనకు చూపించారు. సో దీనికి 2 పొజిషన్స్ పెట్టారు, అంటే డెసిగ్నేషన్స్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కేటగిరీ మొత్తం 2 కూడా ప్రమోటరే. సో ఇద్దరిని కూడా అపాయింట్ చేసింది 2021 February 24 అంట. సో 2021 నుంచే జరుగుతుంది ఇదంతా కూడా. మనకి బయటికి రావడానికి 2026 పట్టింది. 5 ఏళ్ల పాటు మేబీ ఇనీషియల్గా కొంచెం మంచిగా చేసి ఉండొచ్చు కూడా. ఇప్పుడు జనరల్గా ఫైనాన్స్ బిజినెస్లు అంటే చిన్నప్పుడు కొన్ని కథలు వింటుంటాం, వడ్డీ వ్యాపారస్తులు ఎలా మోసం చేస్తారో అది ఇదని చెప్పి. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు కనుక మీరు నాకు ఇచ్చినట్టయితే 2 రోజుల్లో మీకు 200 ఇస్తానంటాడు. సో అందరూ కూడా సరే 100 రూపాయలే కదా చూద్దాం, వస్తే వచ్చింది లేదంటే లేదని చెప్పి ఊరుకుంటారు. సో 2 రోజుల తర్వాత చూస్తే వాడు నిజంగా వస్తాడు, 200 ఇస్తాడు. వాడు వెళ్ళి ఇంకొక 1000 రూపాయలు తెస్తాడు, అందరికీ చెప్తాడు కూడా చుట్టూ ఉన్న వాళ్ళకి. సరే అని చెప్పి అందరూ 1000 రూపాయలు తెస్తారు. ఒక 2 రోజుల తర్వాత వాడు మళ్ళీ వచ్చి 2000 ఇస్తాడు. ఓ అమ్మ సూపర్ కదా, బంపర్ కదా అది అని చెప్పి నెక్స్ట్ టైం 10,000 ఇస్తారు. 10,000 కూడా తెచ్చిచ్చేస్తాడు, 20,000 తెచ్చిచ్చేస్తాడు 2 రోజుల తర్వాత. ఇంకా అందరూ పీక్స్లో అమ్మేసిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి 15 లక్షలు ఇస్తారు. వాళ్ళ ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ మొత్తం తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తారు 10 లక్షలు. వాడు జంపు. సో బేసిక్గా ఇలాగ కొంతమంది చేస్తారు. అంటే ఇనీషియల్ స్టేజెస్లో కొంచెం బాగా చేసి, బాగా ఉద్యోగాలు ఇప్పించి, ఇనీషియల్ స్టేజెస్లో మొత్తం అన్నీ కూడా సక్రమంగానే చేసి ఆ తర్వాత అక్రమాలు మొదలు పెడతారు. సో అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సో 2021 నుంచి మనం ఎగ్జాక్ట్గా జరిగిందని చెప్పలేం, బట్ దేర్ ఇస్ ఏ ఛాన్స్, జరగడానికి అవకాశం ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అంటే ఇలాగే చేద్దామని కనుక వాళ్ళు ఫిక్స్ అయినట్టయితే. సో ఆ తర్వాత ఆర్ఓసి జ్యుడిస్ట్రిక్షన్, ఆర్ఓసి విజయవాడ కిందకు వస్తుంది. అండ్ ఆర్డీ వచ్చి హైదరాబాద్ కిందకు వస్తుంది, సౌత్ ఈస్టర్న్ రీజన్ డైరెక్టరేట్. సో థింగ్ ఏంటంటే వీళ్ళు బేసిక్గా ఇండియా నుంచే దీన్ని ఆపరేషన్ చేస్తున్నారు. ఈ కంపెనీని, దీనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ని ఇండియా నుంచి ఆపరేషన్ చేస్తున్నారు. సో ఎవరైతే 2 వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా అవుట్ రైట్ వీళ్ళకి సంబంధించిన వాళ్ళే, ప్యూర్లీ బినామీలు అని చెప్పొచ్చు. సో మనం సినిమాటిక్ వర్డ్లో కానీ లేదంటే ఈ స్కాముల టెర్మినాలజీలో కానీ మనం చూసుకున్నట్టయితే ప్యూర్లీ సింపుల్గా చెప్పొచ్చు వాళ్ళ బినామీలు. సో వాళ్ళ బినామీల కింద వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశాలు కూడా 99% ఉన్నాయి. పడ్డ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో ఒక్కటైనా సరే వీళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగితే, అంటే వీళ్ళ అకౌంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ కనుక జరిగిందా అప్పుడు వీళ్ళని ఫస్ట్ అరెస్ట్ చేసేయచ్చు. ఫస్ట్ వీళ్ళని అరెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంక వాళ్ళు దొరుకుతారు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంక సో వాళ్ళ పాస్పోర్ట్ని సీజ్ చేయడానికి ఏమీ లేదు, అవేమీ అవ్వని పనులు, ఎందుకంటే వాళ్ళది కంప్లీట్గా బ్రిటిష్ పాస్పోర్ట్ కాబట్టి. సో బట్ వాళ్ళు ఎప్పుడైనా ఇండియా వచ్చినట్టయితే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇండియా వచ్చినట్టు ఎవరికి తెలుస్తుంది? వాళ్ళ మీద కంటిన్యూస్గా సర్వైలెన్స్ ఉంచడానికి అసలు స్కోప్ ఏది మనకి? వాళ్ళ నెంబర్లు ఎలా తెలుస్తాయి? తెలిసినప్పటికీ కూడా వాటి మీద ఎలాగా నిఘా ఉంచుతారు? వాళ్ళ యొక్క లొకేషన్ మీద కానీ వాళ్ళ యొక్క వేరబౌట్స్ మీద కానీ ఎలా ట్రాక్ చేస్తారు? ఇదంతా కూడా ఇంపాసిబుల్. సో దీనికోసం మళ్ళీ ఎవరో ఒకరి సపోర్ట్ అయితే కావాల్సి ఉంటుంది పోలీసులకు. అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు పోలీసులకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ వీళ్ళు ఇప్పుడు ఇండియా వెళ్తున్నారు అని తెలిసినట్టయితే ఇమీడియట్గా పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి, లేదంటే పోలీసులు కాదు ఈ కేసు పెట్టిన వాళ్ళకైనా ఇన్ఫామ్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా పోలీసులు వస్తారు, వీళ్ళ దగ్గరికి వచ్చి అరెస్ట్ చేస్తారు, అంతా కూడా జరుగుతుంది. సో అలా అనమాట. సో అలాగే ఏదైనా జరిగే అవకాశం అయితే ఉంది. బట్ ఏదైనా సరే అంత ఈజీ కాదు వీళ్ళని అరెస్ట్ చేయడం అయితే.
బట్ ఒకవేళ అరెస్ట్ చేస్తే అంటే ఇన్ కేసు కనుక గట్టిగా స్ట్రాంగ్గా పడి అరెస్ట్ కనుక జరిగి మొత్తం ప్రూఫ్లన్నీ కనబడుతున్నాయి కదా, సో వాళ్ళు ఏమి చేయలేదు అనడానికి కూడా ఏం లేదు. వాళ్ళు అసలు ఒక్క స్టెప్ కూడా ముందుకు వేయడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి, ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఇప్పటికే పడుతున్నాయి, ఇంకా ఫర్దర్గా కూడా చాలా కేసులు పడతాయి, స్పష్టంగా అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఇంకొక 10 కేసులైనా పడేలా కనబడుతున్నాయి ఈజీగా చూస్తూ ఉంటే. అది తెలుగు రాష్ట్రాల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో కలిపి, ఏదో ఒక ప్రాంతం అని కాకుండా అన్ని ప్రాంతాల్లో కలిపి ఇంకా 10 కేసుల పైనే పడేలా కనబడుతున్నాయి. డే బై డే పీపుల్ రిజిస్టర్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి, ఎఫ్ఐఆర్లు పెరుగుతాయి, అన్నీ ఉంటాయి. సో వాళ్ళు వచ్చి ఇంక ఇక్కడ ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవడానికి ముందు ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, ఫస్ట్ వాళ్ళని అదుపులో తీసుకుంటారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం ఇవన్నీ చేస్తారు. లుకౌట్ నోటీస్ ఇంకా ఇవ్వలేదు ప్రస్తుతానికి. లుకౌట్ నోటీస్ కనుక ఇచ్చినట్టయితే సిచ్యువేషన్ వేరే ఉంటుంది. లుకౌట్ నోటీస్ ఇస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా ఇండియాకి రాగానే అరెస్ట్ చేస్తారు. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇవ్వలేదు, బట్ మోస్ట్లీ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి, ఎందుకంటే డే బై డే కేసులు పెరుగుతున్నాయి కాబట్టి వీళ్ళ మీద. సో ఆ బేసిస్ మీద చెప్తున్నాను నేనైతే. సో చూద్దాం మరి ఇంకా ఏమవుతుందో. సో 2021 నుంచి ఇది యాక్టివ్గా ఉంది. సో డేట్ ఆఫ్ లాస్ట్ ఏజిఎం వచ్చి ఈ ఈ ఈ కంపెనీ ఏదైతే ఉందో 2025 సెప్టెంబర్ 13 అయింది. అండ్ డేట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ వచ్చి 2025 మార్చ్ 31తో ఉంది. కంపెనీ అయితే యాక్టివ్గానే ఉంది, బట్ ఆ తర్వాత ఎందుకో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కింగ్లో ఉన్నట్టు అనిపించట్లా. సో మేబీ ఆ కంపెనీ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మోస్ట్లీ స్కామ్ చేశారేమో, మోస్ట్లీ అలా జరిగి ఉండొచ్చు నాకు తెలిసి. అట్లా అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే, ఏమో తెలియదు, మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. బట్ ఒకటైతే వాస్తవం, ఇక్కడ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఎలా అంటే వాడు చాలా చేశారని చెప్పి స్పష్టంగా అర్థమైపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక ఇన్సిడెంట్కి సంబంధించిన న్యూస్ కూడా బయటకు వచ్చింది, ఒక బాధితుడి కథ బయటకు వచ్చిందనమాట. అది నిజంగా ఎంత హృదయ విదారకంగా ఉందంటే చాలా దారుణం అది. ఒక అతను ఉన్నాడు, అతను బేసిక్గా చాలా కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అనమాట. యూకేలో జనరల్గా ఇండియాలో ఎలాగైతే రూపాయి దాచుకొని అంటారో అక్కడ అలాగా పౌండ్ దాచుకొని ఏవైతే డబ్బులన్నీ కూడా సేవ్ చేసుకున్నాడో ఆ డబ్బులు మొత్తాన్ని కూడా వీళ్ళ కన్సల్టెన్సీకి ఇచ్చాడు. దగ్గర 20 లక్షల రూపాయల వరకు ఇచ్చాడు. బేసిక్గా అతను ఏదైతే ఒక కంపెనీలో ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు అతను, బట్ ఇంకా బెటర్ కంపెనీలో జాబ్ కావాలని చెప్పి ఆ అమౌంట్ అయితే సేవ్ చేసుకున్న అమౌంట్ వీళ్ళకి ఇచ్చాడు. ఆ అమౌంట్ తీసుకొని ఇమీడియట్గా వదిలేశారు. ఆ టైంకి అతని వైఫ్ ప్రెగ్నెంట్, యాక్చువల్గా అతని ప్రెగ్నెంట్. ఈ టెన్షన్ ఏదైతే ఉందో మొత్తం అంటే నిజంగా మరి 20 లక్షలు 25 లక్షల అమౌంట్ ఒక దగ్గర స్టక్ అయిపోయింది, అది మొత్తం పోతుంది, వస్తుందో లేదో తెలియట్లేదు, వాళ్ళు ఏమో రెస్పాన్స్ లేదు, ఏం చెప్పట్లేదు, వాళ్ళని ఏం అనలేము, ఇది కొంతవరకు ఇల్లీగల్ కిందకు వస్తుంది, మనము సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ కోసం డబ్బులు ఇచ్చామంటే సో మనకి ప్రాబ్లం అని చెప్పి అట్లా ఆలోచించుకొని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అలాగే టెన్షన్ పడుతూ ఉన్న టైంలో ఆవిడకి మిస్క్యారేజ్ కూడా అయిందంట. సో ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి, అంటే వీళ్ళ వల్ల జరిగినవి ఇవన్నీ కూడా. సో వీళ్ళ దారుణాలు ఎన్నో. బేసిక్గా ఎవరు శ్రీకృష్ణుడు కుచేలుడు తప్పులు లెక్క పెడుతుంటారు కదా, కుచేలుడే అనుకుంటా, అట్లా లెక్క పెట్టుకుంటూ ఉంటే వీళ్ళ తప్పులు కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న 100 గవ్వలు కూడా సరిపోవేమో నాకు తెలిసి వీళ్ళ తప్పులు కనుక లెక్క పెట్టాలంటే. సో వీళ్ళు మళ్ళీ వీళ్ళ వీడియోస్లో పుచ్చిపోయిన యాపిల్స్ అని అది ఇదని చెప్పి వీడియోలు చేసి, నాకు తెలిసి ఆ వీడియో చేసింది కూడా కరెక్ట్గా ఈ టైంకే అనుకుంటా. ఇతను ఫోన్ చేసి ఇట్లా నా వైఫ్కి మిస్క్యారేజ్ అయింది, మీరు ఇట్లా చేయడం వల్ల మీ వల్ల టెన్షన్ పడి అది ఇదని చెప్తే నాకు తెలిసి దాని గురించి అనుకుంటా. సో వాళ్ళ గురించే అనుకుంటా, ఎవరో ఇండియాకి వెళ్ళిపోయారు, ఇక్కడ జాబ్ పోయి అన్నీ కూడా చెప్తున్నారు. మన సుమన్ టీవీలో కూడా ఏదో చూశాను నేను, వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు, ఇలా బిహేవ్ చేస్తారు, అందుకే జాబులు పోతున్నాయి అది ఇదన్నట్టు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబులు ఇప్పించిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అది కదా ప్రాబ్లం. వాళ్ళ గురించి ఏమి రెస్పాన్స్ లేదు కదా, అదేం చెప్పట్లేదు. అసలు ఆ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, అవి ఎందుకు చూపించాలని అడుగుతున్నారు. మళ్ళీ ఏమనంటే ఇండియాలో ఎందుకు చూపించాలి అంటున్నారు, యూకే లాకి సంబంధించినవి కదా, ఇండియాలో ఎందుకు మోసం చేసిన వాళ్ళు మోసపోయిన వాళ్ళు అందరూ కూడా ఇండియాలో ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు, మోసపోయిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు. సో మోసం జరిగిందంతా కూడా ఇండియన్స్ చుట్టూ కదా, సో అందుకని ఇండియన్స్కి చూపించమని అడుగుతున్నాం, అందులో తప్పేముంది. సో అది ఇక్కడ వాళ్ళ సైడ్ నుంచి అదైతే రావట్లేదు. సో చాలా ఉన్నాయి వీళ్ళ సైడ్ అయితే మటుకు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటకు వస్తుంది, అంటే బయటికి రావడం అంటే ఇన్సిడెంట్ గురించి బయటకు వచ్చింది. సో వీళ్ళ బిజినెస్లన్నీ ఇంకా ఆల్మోస్ట్ క్లోజే. ఇంకా నాకు తెలిసి తర్వాత ఆ పుచ్చిపోయిన యాపిల్సే తింటారు ఇంకా నాకు తెలిసి ఫర్దర్గా, ఎందుకంటే కొంచెం ఈ దందా అంతా బిజినెస్ క్లోజ్ కదా,
సో ఇంత తెలిసినోడు ఎవడు కూడా సిగ్గునోడు ఎవడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడు, బుర్రా బుద్ధున్నోడు ఎవడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. సో అదంతా ఉంది కాబట్టి మేబీ వాళ్ళ బిజినెస్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టయితే అప్పుడు మేబీ వాళ్ళు యూకేని వదిలేస్తారేమో కూడా, ఎందుకంటే అక్కడ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, కొంచెం ఇక్కడ మీద డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఇంక ఇప్పుడు దాన్ని వదులుకోలేక ఏం చేయాలో తెలియక ఇండియాకి వచ్చేస్తారేమో, గుంటూరుకి వచ్చేస్తారు అనుకుంటా, చూద్దాం మరి ఇంకా. సో వీళ్ళు చాలా మార్గాలు ఎంచుకున్నారు ఈ ఎంటైర్ స్కామ్ని చేయడానికి. సో దాన్ని ఇప్పటి నుంచి కాదు 2021 నుంచి ఎంచుకున్నారు. సో డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ వీళ్ళది 2021లో ఉంది. వీళ్ళని ఎవరైతే ఒక ఇద్దరిని అక్కడ మేనేజింగ్ డైరెక్టర్ కింద పెట్టారో ఒక కంపెనీకి, ఆ కంపెనీలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఈమెయిల్ ఐడి అయితే మటుకు ఇతందే ఉంది, మధునందన అన్నట్టుగానే ఉంది ఈమెయిల్ ఐడి అయితే. సో వీళ్ళదే ఉంది ఈమెయిల్ ఐడి. సో వీళ్ళ ఈమెయిల్ ఐడి ఒకటి ఇచ్చి వాళ్ళ అడ్రస్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేటట్టు చేసి వాళ్ళతో ఒక అకౌంట్ పెట్టించారు. అంటే ఫర్దర్గా ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినా అవన్నీ కూడా వీళ్ళకి తెలియడానికి, దాని రిలేటెడ్గా కంపెనీ రిలేటెడ్గా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే తెలియడానికి. ఎందుకంటే వీళ్ళని మోసం చేసిన వాడు కూడా ఉంటారు కదా, తాడింది అనేవాడు ఒకడు ఉంటే వాడు తలంది అనేవాడు ఒకడు ఉంటాడని వీళ్ళందరి దగ్గర స్కామ్ చేస్తే వీళ్ళ దగ్గర కూడా ఒకళ్ళు చేయొచ్చేమో, ఎంత నమ్మిన వాళ్ళు అయినా సరే, ఎంత తెలిసిన వాళ్ళు అయినా సరే అని చెప్పి ఏం చేస్తున్నారంటే వీళ్ళు బేసిక్గా ఆ డీటెయిల్స్ అన్నిటిలో ఒక్క డీటెయిల్ని మటుకు వాళ్ళ సైడ్ కూడా పెట్టుకున్నారు. సో అది కూడా మనకి రిలేట్ చేస్తోంది వీళ్ళని. అండ్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనబడుతోంది, 2021 ఫిబ్రవరి 24 అని చెప్పి. సో డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇలా చాలా థింగ్స్ అయితే ఉన్నాయి, మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో వెరీ క్లియర్. సో వీళ్ళైతే చాలా పెద్ద స్కామే చేశారు. అది ఎన్ని కోట్లలో ఉంటుంది అనేది కూడా చెప్పలేం మనం. అలాంటి స్కామ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది, చాలా పెద్దదే. ఎండ్ ఆఫ్ ది డే ఉద్యోగాలు పోవడం అనే కాన్సెప్టు చెప్తున్నాను కదబ్బా. నేను సినిమా గురించి మాట్లాడినప్పుడు నేను ఒకటే అన్నా, ఆ సినిమా చేయడానికి కూడా ఈవిడ ఎదురు ప్రొడ్యూసర్కి డబ్బులు ఇచ్చి ఉంటుందేమో నాకు తెలియదు అన్నాను. ఎందుకంటే ఆవిడ పెట్టుకోవడానికి, ఎందుకంటే ఆవిడ ఎక్కడో యూకేలో ఉండే ఒక పర్సన్, సరే ఎంత తెలుగు వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఇక్కడ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు లేదంటే ప్రొడ్యూసరో అక్కడ నుంచి ఒక పర్సన్ని పిలిపించి ఇక్కడ సినిమాలో చేయించాల్సిన అవసరం లేదు కదా. అండ్ మోస్ట్లీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే గట్టిగా మాట్లాడుకుంటే ఒక 15,000 పేమెంట్ ఉంటుంది రోజుకి పెద్ద ఆర్టిస్టులకి. మరీ పెద్ద ఆర్టిస్టులకి అయితే 1,00,000 దాకా కూడా ఉంటుంది, కానీ 1,00,000 దాకా ఉంటుంది. కానీ కొంచెం పెద్ద ఆర్టిస్టులకి అసలు ఓకే, కొన్ని సినిమాల్లో చేసిన ఆర్టిస్టులకు 15,000 20,000 దాకా ఉంటుంది. ఈవిడ ఏమీ లేదు కాబట్టి, ఓన్లీ యూట్యూబరే కాబట్టి గట్టిగా మాడుకుంటే రోజుకు 10,000 పేమెంట్ ఉంటుంది. ఒక 5 రోజుల పాటు ఒకవేళ షూటింగ్ చేసినా కూడా ఆ నైట్ సీక్వెన్స్ 50,000. అనిల్ రావిపూడి గారు 2 రోజులు ఆగరు, ఒక సీన్ 2 రోజులు ఆగరు ఆయన. మోస్ట్లీ 1 రోజు 2 రోజుల్లో అవగొట్టేస్తారు ఆయన. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఓ 50,000 పేమెంట్కి యూకే నుంచి ఫ్లైట్లు వేసుకొని మరీ వచ్చారంటే అర్థం చేసుకోండి. సో బేసిక్గా వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఇంట్రెస్ట్, వీళ్ళకి రావాలి, కనబడాలి, పాపులర్ అవ్వాలి. చిరంజీవి గారి సినిమాలో కనబడ్డారంటే పాపులరేగా. మనశంకర వరప్రసాద్ పెద్ద హిట్ కూడా అయింది. సో దాని గురించి ఇప్పుడు ఒక 2 వ్లాగులు కూడా చేసుకుంది. ఒకటి 3 మిలియన్ వ్యూస్ కొట్టింది, ఒకటేమో 12 lakhs ఎంతో కొట్టింది. సో అంత కొట్టడం వల్ల ఈవిడ ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. సో దట్ వీళ్ళు ఎక్కువ మందికి యూకేలో ఉన్నారు అనేది తెలుస్తుంది. సో ఎక్కువ మందికి ఓకే ఇట్లా బిజినెస్లు ఉన్నాయి వీళ్ళకి, సో వీళ్ళు కన్సల్టెన్సీ, వీళ్ళు వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తారు ఏజెన్సీ, వీళ్ళ ఏజెన్సీ ద్వారా అని చెప్పి తెలుస్తుంది. సో ఎంత కాదన్నా సరే ఒకరిద్దరైనా సరే వీళ్ళకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది, ఒక 3-4 అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా టాక్టిక్స్, ఇవన్నీ కూడా అండ్ దాన్ని చాలా పెద్దగా చేశారు. ఇప్పుడు తీరా బయటపడిన తర్వాత ఏవో ఆవిడ సుమన్ టీవీ దాంట్లో కూడా అరుస్తూ మాట్లాడుతుంది ఆవిడ. అంటే ఎట్లా బయటపడిపోయింది, ఎలాగా ఇదంతా, దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతుంది ఆవిడ. అరుస్తున్నారు అయ్యో అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో అట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళకి కనుక ఒకవేళ అన్నీ ప్రూవ్ అయ్యి వీళ్ళు ఇండియా కనుక వీళ్ళకి లుకౌట్ నోటీస్ ఇచ్చి పొరపాటున కనుక ఇండియాకి వచ్చారా, అరెస్ట్ అయ్యారా, రిమాండ్కి వెళ్ళారా, అన్నీ ప్రూవ్ అయ్యాయా, 7 ఏళ్ళు జైలు అయితే పక్క, అంటే ఫేస్ అన్నీ ప్రూవ్ అయితే. సో అదే అంటున్నా కదా, థింగ్ ఏంటంటే ఇక్కడ పంపిన వాళ్ళు కూడా ఇల్లీగల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు బాధితులే, ఖచ్చితంగా బాధితులే. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇద్దరూ ఇల్లీగల్ పని చేస్తున్నప్పుడు ఆ పని అయిపోవాలి, అంతేగాని ఒకరు చేసిన తర్వాత ఇంకొకరు వీళ్ళని అవాయిడ్ చేయకూడదు.
సో వీళ్ళేంటంటే ఇంకా ఫర్దర్‌గా ముందుకెళ్ళాలంటే ఇంకా కేసులు పెట్టాలి, ఇంకా డబ్బులవుతాయి, పోలీస్ స్టేషన్‌లు, కోర్టుల చుట్టూ తిరగాలి, దానికి ఇంకా ఖర్చు. ఇంకా మనల్ని ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు మీడియాలోకెళ్ళినా కూడా, మనకెవరు తెలీదు. ఇలాంటి ఉద్దేశాలతో ఇప్పటివరకు చాలామంది ఆగిపోయారు. బట్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయటకొచ్చారు యాక్చువల్‌గా మెల్లిమెల్లిగా. సో వాళ్ళందరూ బయటకొచ్చారు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ మెల్లిమెల్లిగా అంటే దీనికి ఎక్స్‌పోజ్ అవుతున్నారు. కాకపోతే ఫేసులైతే రివీల్ చేయట్లేదు. బట్ ఈవెన్ కోర్టుకొచ్చినా కూడా వాళ్ళు ఇదే చేస్తారు నాకు తెలిసి. వాళ్ళ ఫేసులు, వాళ్ళ ఐడెంటిటీలు మోస్ట్‌లీ రివీల్ చేయకుండా చూసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. బెస్ట్ ఆప్షన్ అది. ఎందుకంటే ఇక్కడ రివీల్ అవ్వాల్సింది మెయిన్ వీళ్ళ ఐడెంటిటీలే. అంతే, అంతకు మించి ఇంకేయట్లేదు. సో ఆ తర్వాత మళ్ళీ ఇంకెటువంటి రెస్పాన్స్ అయితే లేదు వీళ్ళ నుంచి అయితే. ఇంక ఉండకపోవచ్చు కూడా మోస్ట్‌లీ. ఎందుకంటే ఉండడానికి కూడా ఏం లేదు. అంటే వాళ్ళేమనుకుంటున్నారంటే ఇది ఇలా గడిచి ఇలా కొద్ది రోజులు ముందుకెళ్ళిన తర్వాత సర్లే సప్పబడిపోద్దిలే అన్న ఒక ఆలోచనలో ఉన్నారేమో. కొద్ది రోజులు పోయాక చల్లబడిపోతే ఇంకా తర్వాత మళ్ళీ నార్మల్‌గా వీళ్ళ పని వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళ బిజినెస్‌లు వీళ్ళు చేసుకోవచ్చు, వీళ్ళ వ్లాగింగ్ వీళ్ళు చేసుకోవచ్చు అన్న సెన్స్‌లో ఉన్నారేమో వాళ్ళు. బట్ మోస్ట్‌లీ అదైతే జరగని పని. ఇది ఇప్పుడప్పుడే అయితే చల్లబడదు. అదైతే పక్కా. అది తెలుస్తోంది కదా! సో ఏదో ఒక రోజు ఇది మరీ పీక్స్‌కి ఎళ్తది. అప్పుడింకా డైరెక్ట్ ఎంబసీల త్రూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చేమో. చెప్పలేము. ఎందుకంటే ఇండియాలో ఇట్లా వీళ్ళ మీద కాకపోతే ఒకట్లే ఇప్పుడు నేనేమంటానంటే ఇండియా ఒకవేళ నిజంగానే ఎంబసీ త్రూ కాంటాక్ట్ అయ్యే పరిస్థితే గనుక ఉంటే ఈయన పేరేంది? యూకేలోనే ఉన్నాడు ఆయన కూడా. నేది విజయ్ మాల్యా. విజయ్ మాల్యా ఏడి వస్తున్నాడా? యూకే ఈజ్ ఎ హెవెన్ మ్యాన్. యూకేని బేసిక్‌గా యూకేలో గనుక ఉన్నట్టయితే యూ కాంట్ టచ్. సో విజయ్ మాల్యానే వెనక్కి తీసుకురాలేకపోయారు. నీరవ్ మోడీ దర్జాగా తిరుగుతున్నాడు అక్కడికెళ్ళి. నీరవ్ మోడీనే వెనక్కి తీసుకురాలేకపోయారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అంత పెద్ద స్కామ్ చేసి. అవ్వని పనులు అయన్నీ కూడా. సో ఏమంటే నీరవ్ మోడీకి, విజయ్ మాల్యాకి ఇండియాకి రావాల్సిన అవసరం ఉండేది. బట్ వీళ్ళకి ఏదో ఒక రోజు రావాల్సిన అవసరం ఉంటది కదా! అనేది ఒక క్వెషన్ మార్క్. ఏదో ఒక రోజు వీళ్ళకి అవసరం ఉండి, ఏదో ఒక రోజు వీళ్ళు గనుక వచ్చినట్టయితే అప్పుడు ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంటది వీళ్ళని పట్టుకోవడానికి. బట్ అదే అంటున్నా, లాస్ట్ టైం కూడా వచ్చినప్పుడు కూడా పోలీసులు విచారణకు రమ్మంటే, అప్పుడు కూడా ఇట్లా లోకల్ పొలిటీషియన్ ఒకరితో చెప్పించి ఇట్లా వెళ్ళిపోయారు కదా! సో ఇంక అలాంటప్పుడు ఇంకిక్కడ ఎందుకు రారు? ఇప్పుడు కూడా వస్తారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ డబ్బులున్నాయి ఆళ్ళ దగ్గర. పెద్ద పెద్ద పంచెల ఫంక్షన్‌లు చేసే రేంజ్‌లో ఉన్నారాళ్ళు ఇప్పుడు. ఏముంది ఆ పొలిటీషియన్ కూడా ఎవరైనా పిల్లలుంటే, ఎవరైనా అబ్బాయి ఉంటే, ఆ అబ్బాయికి కూడా పంచెల ఫంక్షన్ ఫ్రీగా చేయించేస్తారు ఈళ్ళు. వీళ్ళ స్పాన్సర్‌షిప్‌తో. స్పాన్సర్డ్ బై నందూస్ వరల్డ్ అని చెప్పి. అయిపోద్ది. అప్పుడు ఎవరొస్తారు? ఎవరు రారు. ఏముండదు. వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మాట్లాడుకుంటూనే ఉందాం. ఎందుకంటే మాట్లాడితేనే బెస్ట్ ఆప్షను. ఎంత వీలైతే అంత మాట్లాడదాం. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు మాట్లాడదాం. మాట్లాడి ఉందాం. సో ఫైనల్‌గా ఏదో ఒక రోజు మనకి ఈ కేసుకి ఒక ముగింపు వస్తది అనైతే ఒక నమ్మకం వస్తది అప్పుడు. రాదు మోస్ట్‌లీ. రాదు అని తెలిసిన రాదు అని క్లారిటీ వచ్చేంత వరకైనా సరే మాట్లాడితే బెస్ట్ అని నా ఫీల్. నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే మనం చాలా కేసులు ఇలాగే. ఇప్పుడు మంగ్లీది కూడా అంతే. మంగ్లీది కూడా బేసిక్‌గా ఎప్పటికప్పుడు డిస్కషన్‌కి గురవుతూ ఉండాలి. కానీ అవ్వట్లేదు. అది అవ్వకపోవడం వల్ల ఎవరు పట్టించుకోవట్లేదు ఆ కేసుని. ఇప్పుడు ఏది ఎడిపోయిందో కూడా తెలీదు. ఆ కొద్ది రోజులే. మళ్ళీ ఇప్పుడు మంగ్లీ ఏదో పాట వదులుతది. ఏదో ఒక ఇప్పుడు దగ్గరలో పండగలేమున్నాయి? వినాయక చవితికో, దసరాకో పాట వదులుతది. అయిపోయింది మళ్ళీ. డన్. నోబడీ కేర్స్. సరే మంగ్లీ అద్భుతమైన కళాకారురాలు. అద్భుతమైన గాయని ఇట్లా అన్నీ చెప్తారు. ఒక సౌత్ లతా మంగేష్కర్ అని చెప్తారు మొత్తం. లతా మంగేష్కర్ సౌతేనా? నార్త్ ఏమోనండి. సర్లే నేను మొత్తానికి చెప్తున్నా నార్మల్‌గా. అంటే జనరల్‌గా పీపుల్ ఇగ్నోర్ చేస్తారు కొద్దినాళ్ళ తర్వాత. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా లేదంటే వేరే దగ్గర ఈ ఇన్‌స్టాగ్రామ్‌లోనో, యూట్యూబ్‌లోనో వేరే దగ్గర రియాక్ట్ అవుతున్న వాళ్ళైనా సరే కొద్ది రోజులు పోయిన తర్వాత మర్చిపోతారు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇగ్నోర్ చేసేస్తారు. దట్ విల్ హ్యాపెన్ డెఫినెట్‌గా. అది మైండ్‌లో తిరుగుతోంది. ఇంక మనం ఏం చేయలేం ఇంకా. సో అది మరి సిట్యుయేషన్. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. వీళ్ళకి ఎప్పటికైనా శిక్ష పడుతుందని మీరు అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జార్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ ఫ్రమ్ నెక్స్ట్ వీడియో. బై బై.